నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు. సమరశంఖం పూరిస్తున్న రాజధాని రైతులు. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల దీక్ష. PRC అమలు చేయాలని డిమాండ్. వనపర్తి జిల్లా అమరచింతలో CPM నేతల నిరాహార దీక్షలు. 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో అన్నదాతల ధర్నా. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. శ్రీకృష్ణ ఫార్మా కంపెనీ పట్ల అన్నదాతల ఆందోళన. ఫ్యాక్టరీని తరలించాలంటూ ప్రభుత్వానికి మొర. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు తన వ్యాఖ్యలను వక్రీకరించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని TNGO భవన్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన తన నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామని తెలిపారు. మరో 60,000 దరఖాస్తులు ప్రజల నుండి వచ్చాయన్నారు. అయితే కొందరు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగానే కేవలం 4000 ఇళ్లు కడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. మా దృష్టి అంతా 70 సంవత్సరాలు వెనుకకి నెట్టిపోయిన మహబూబ్నగర్ను నెంబర్ 1 స్థాయిగా నిలబెట్టేయాలనే లక్ష్యం తప్ప మాకు వేరే ఏం లేదు. కానీ వాళ్ళ పేర్లు మాట్లాడరు, వాళ్ళ పేర్లు ఉచ్చరించారు. అది ఎందుకు వర్క్ అయితే అడగరు. ఈ వర్క్ చేయనందుకు ఎంతమంది చనిపోతారు, ఎంత ప్రమాదవశాత్తు ఉందని చెప్పి మాట్లాడరు. ఈనాడు చీప్ ఎథిక్స్ మాత్రం వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇదే పద్ధతి కనుక విషయాలు తెలుసు. ఈ చీప్ ట్రిక్స్ అనేది మరణాలను నడవవు. సోషల్ మీడియాల ద్వారా ఈ కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి పడిపోయేటోళ్ళు ఎవడు కూడా లేడుగా. ఏ కులమోడు లేడు, ఏ మతమోడు లేడుగా. ఈ జిల్లాలో పనిచేసింది పనితీరు మట్టి ఉంటుంది. ఇక్కడ ఏం పని చేసారు, గతంలో ఏం ఉద్ధరించారు, భవిష్యత్తులో ఏం ఉద్ధరిస్తారని చూసి అన్ని క్యాస్ట్లను కలుపుకొని అన్ని పేదవర్గాలను కలుపుకొని ముందుకు పోయేటోళ్ళం మేము. పేదతో చిన్న మాటను వక్రీకరించి మీడియా తిప్పి ఏం చేద్దామనుకుంటున్నారు? ప్రజల జీవితాలతో చెలగాట మాడదు ఎవరే కానీ. భగవంతుడు క్షమించాడు. 10,000 మంది అప్లై చేస్తే 4,000 ఇల్లు కడుతున్న దగ్గర మరి లాటరీలు వేస్తాము, 4,000 మందికి వస్తుంది, దేవుని దేవంలోకి వస్తుంది అని చెప్పాను. అదృష్టంలోకి వస్తుంది. ఇది హౌసింగ్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇల్లు కడుతుంటారు. కట్టే ఇళ్లను అతి పేద వాళ్ళకి ఇస్తా పోతుంటారు. ఆటోమేటిక్ జరుగుతూనే ఉంటాయి. ఎలక్షన్లో లేనటువంటి ఎన్నో హామీలు పథకాలు ఈరోజు చేస్తూ ఉన్నాం. కొన్ని ఒకేసారి చేయలేము. నిరంతరం కొనసాగే ప్రక్రియ కనుక మరి దీన్ని సరే వాళ్ళు చేసిందో లేదో మనకు అవసరం లేదు. ఇవాళ మనం చేసింది వాళ్ళు చేయాలని మేము చేస్తూ పోతున్నాం. మీరు ఎందుకు చేయలేదు, అంతమంది ఎందుకు కాలేదు, ఏం అడగట్లేదు. నేను మా కళ్ళ ముందర ఒక్కొక్క నిమిషాన్ని వృధా చేసుకోకుండా, ప్రతి వర్గాన్ని వదిలిపెట్టకుండా, ప్రతి కమ్యూనిటీని వదిలిపెట్టకుండా, ఎవరికి ఏం చేయాలా, ఏం చేతనైతే మనం ఎట్లా చేయాలా అనేటువంటి ఆలోచనతోనే మేము చేస్తున్నాం. కనుక అట్లాంటి పనులు కూడా చేయదు, కడుతూనే ఉంటామని చెప్పినాం. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు కూడా జిల్లా కేంద్రం అని చెప్పి కూడా ఆలోచన చేయకుండా ఎవరు మంత్రి అయితే వాళ్ళ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకున్నారు. కానీ ఈ జిల్లాను ఒక మంచి పని చేసేటట్టు 10 పనులు కూడా లేవు. ఇక్కడ రాత్రనక పగలనక మేమందరం కష్టపడి పనిచేస్తుంటే ప్రజాదరణ పొందడానికి మనం ఏం చేయాల్సిన గతంలో మనం ఏం చేయాలని ఆలోచన చేయాలి ఎవరే కానీ ఇట్లా చేస్తున్న వ్యక్తులను చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా వాళ్ళని అసత్య ప్రచారాల ద్వారా ఏదో మేము సాధించామనుకునేది మాత్రం కాదని మీలాగా మేము
ఎవరైనా కానీ ఈ మీడియాల ద్వారా ప్రచారం చేసేటోళ్ళు ఒకవేళ రాజకీయ పార్టీ వ్యక్తులైతే మేము కూడా చాలా గతంలో ఉన్న రాజకీయాన్ని మేము విమర్శించట్లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జర్నలిస్టు సంతోష్ నాయక్ను తాను బెదిరించానని పోలీసులు అత్యుత్సాహంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. పోలీసులు తమకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారని, చట్టాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. తానే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి నోటీసులు తీసుకున్నానని తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. సకాలంలో వచ్చి మీరు ప్రెస్ మీట్ను విజయవంతం చేసినందుకు ప్రెస్ సోదరులకు, నాయకులకు అందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంకేమన్నా చెప్తా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు కెమికల్ డ్రగ్స్ కంపెనీ నీటి విడుదల కారణంగా తాము పూర్తిగా నష్టపోతున్నామని బహదూర్గూడ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ డ్రగ్స్ కంపెనీ నుండి వెలువడే కెమికల్ నీరు వల్ల పెద్ద గోల్కొండ, బహదూర్గూడ గ్రామాల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై, పంట పూర్తిగా కలుషితమై నష్టం వాటిల్లిందని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి శ్రీకృష్ణ డ్రగ్స్ కంపెనీ వెంటనే మూసివేయాలని రైతులు డిమాండ్ చేశారు. అట్లయినా కొద్దిగా తీసి పడేస్తుంది. ఇప్పుడు ఇగో ఈ 2 లెంత్ తీసేస్తుంది. లిమిటెడ్ కంపెనీ ఏది ప్రొడక్షన్ తయారు టాబ్లెట్ల కంపెనీ ఏదో మాకు నష్టపరకం ఏం నడుస్తాం లేదు. మాకు పంటలు అంతా లేవు. ఒక వర్షం వేస్తే వర్షం చచ్చిపోతుంది. నారు పోస్తే నారు నెలగది. మాకు వాటర్ కడితే పిక్కలు కాళ్ళని గుంస్తాయి. లేని జబ్బులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఓ బల్బు తెచ్చుకుంటే ఆ బల్బు సరిగా ఆ వాటర్ తాగి పాలు ఇస్తలేదు. ఆయన ఆకుకూరలు వేస్తే ఆకుకూరలు వంతలేదు. మాకున్నకంతా అవుటర్ రింగ్ రోడ్ పొలం పోగా కూడా జరంతా మిలిగింది కూడా బతుకుదామంటే కూడా ఆడేమంటాడు, నీది పట్టలోని పట్ట భూమి కాదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, గవర్నమెంట్ భూమి, నువ్వు గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏం చేయలేరు అని అంటాడు సార్. మమ్మల్ని అసలు వాళ్ళకి ఏం కట్టిస్తారు ఏం కాదు. మాకు నష్టం అవసరం లేదు, నష్టపరంగా కూడా అవసరం లేదు. మాకు ఈ అగ్రికల్చర్ ఏరియాలో ఆ కంపెనీ ఉండదు. మేము ఎందుకంటే మేము తొందరగా మాకు వీక్నెస్ అయిపోతున్నాం. ఆ కెమికల్ వాటి తాగడానికి కూడా మాకు నీళ్ళు లేవు. ఇక్కడ నీళ్ళు తాగుదామంటే కూడా కాళ్ళు గుంస్తాయి. ఇప్పుడు బోర్ నడుస్తుంది కదా సార్, ఆ బోర్ నీళ్ళు తాగుదామంటే కూడా మాకు కాళ్ళు కొనుక్కొచ్చుకొని తాగాలి. ఇప్పుడు ఇక్కడ బోరం పెట్టుకొని పెద్ద కొనుక్కొండ కాడికి తెచ్చుకొని తాగాలి. కూలీలు ఉంటారు, ఆ కూలీలు ఏం తాగుతారు సార్? ఒక రోజు మనం ఉండం, లేడీస్ పోయి తెస్తుందా? అంత ఇబ్బంది అవుతుంది. మాకు ఈ ఏరియాలో కంపెనీ వద్దు మాకు ఈ కెమికల్ ఫ్యాక్టరీ. బంద్ చెప్పిన లీడర్లు లంచాలు తిన్నారు సార్. అది లీడర్లు మినిస్టర్లు లంచాలు తిని నడిపిస్తారు అంతే. లీడర్లకు ఇస్తున్నది మాయేశ్వరం గరీబ్ వాళ్ళని వ్యవసాయం చేసుకొని కష్టపడి చేసుకుంటే వాళ్ళు ఇస్తలేరు. అది లీడర్లు బతుకుతారు, ఎక్కువ లీడర్లు బతుకుతారు. మా డిమాండ్ ఏంటంటే మాకు ఈ ఏరియాలో కంపెనీ వద్దు. మాకు ఒకటే మాట, వాటర్ పొల్యూషన్ అయిపోయింది. మేము ఇంత ఒక ఆవును తెచ్చుకుందామంటే కూడా ఆ ఆవు కూడా ఆ నీళ్ళు తాగి కూడా పాలు ఆరోగ్యంగా ఉంటలేదు. అది మేము తాగుదామంటే మేము కూడా దెబ్బతాం. రోజులు ఆ వాటర్ దిగితే పిక్కలకు వస్తాయి. ఇగో 2 ఏళ్ళు దెబ్బతిన్నాయి. అది రోజు గోకుడు పెడతారు అలా నీళ్ళలో దిగితే. ఈ ఏళ్ళు నాకు యాక్సిడెంట్ అయింది, అట్లా దిగితే దురద పెడుతుంది. అది ఆ పొల్యూషన్ దిగంగానే ఆ వాటర్కి అర్థం కదా సార్, కెమికల్ నీళ్ళు వాళ్ళగా దానికి ఇట్లా దురద పెట్టి ఇలా దాకా నీళ్ళ పట్టదు, ఏం పట్టదు. రోజు పొల్యూషన్ మొత్తం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వ్యవసాయం చేస్తున్నాం రైతులు. మనకు వచ్చే సమస్య ఏంటంటే, మనకు ఇప్పుడు గత 25 సంవత్సరాల కింద మనం ఒకసారి పోరాటం చేసాం. దీని మీద కంపెనీ కూడా బంద్ చేసే ప్రయత్నం చేసినాం. దాని మీద ఉద్యమాలు చేసినాము. ఊళ్ళో పెద్ద మనుషులు, గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, నంబర్లు కానీ, వార్డు నంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ అందరు కలిసి మాకు సపోర్ట్ చేశారు. మేము రైతుల దిక్కని మాకు కూడా సపోర్ట్. ప్రాబ్లం ఏంటంటే కంపెనీ దిక్కని మాకు ప్రాబ్లం ఏంటంటే వాటర్ మాకు కెమికల్ పొల్యూషన్ అయిపోయింది. భూమిలో మొత్తము ఇంకిపోయింది. అది ఒకవేళ మనం వాడుకున్నా మన కాళ్ళ నొప్పులనే కాదు, నెత్తిల ఎంటికలు కూడా ఉడిచిపోతున్నాయి. ఇప్పుడు నాకు ఇంచుమించు చాలా ఉండే ఎంటికలు, మొత్తం ఈ వాటర్ దిక్కని మొత్తం ఎంటికలు కూడా పోయినాయి. నా ఎంటికలనే కాదు, నా సంసారము నా ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈ వాటర్ దిక్కని. ఆ కంపెనీ బంద్ చేయాలి, లేకపోతే మళ్ళీ తీసుకుపోయి ఇక్కడ దూరం వేసారు కదా, మళ్ళీ తీసుకుపోయి ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం మాకు అవసరమే లేదు. ఈ భూములు కూడా ఆయనే కొనుక్కోమని, ఆయనే కొనుక్కొని మనం తీసుకుపోయి కన్నా దూరం, అంటే కెమికల్ ఎక్కడ లేని దగ్గర, మాకు ఇండస్ట్రీ లేని దగ్గర రైతులు ఎక్కడ బతారో వాళ్ళకి అది గ్రహించుకొని మాకు గవర్నమెంట్ కానీ
లేకుంటే ఈ ప్రభుత్వం కానీ ఏదైనా తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బదిలీలు పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో విఫలం చెందిందని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సాధారణ బదిలీలను వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సామూహిక నిరాహార దీక్ష శిబిరానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో ఉపాధ్యాయ వర్గం కూడా మొత్తంగా సతమతమవుతా ఉంది. ఈరోజు పీఆర్సీ ప్రకటించాలి, ప్రమోషన్ షెడ్యూల్, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి, కేజీబీ పాఠశాలలో పనిచేసినటువంటి మహిళా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇక అనేక డిమాండ్తో ఈ సమస్యలతోటి మరి పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా వేదిక నుంచి మేము కోరుతా ఉన్నాం. ఇది అతి త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరించబడకపోతే మరి ఈ నెల 29వ తారీఖు నాడు మరి భారీ ఎత్తున హైదరాబాద్ కదిలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్ష గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత 32 రోజులుగా కొనసాగిస్తున్నారు. దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రామస్తులు 32 రోజులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇటీవల కాలంలో వాళ్ళు సేద్యంలో ఉండగా కొంతమంది నాటాలకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి ఆదివాసులు బయటకు గెట్అవుట్ చేశారు. వీళ్ళు ఎవరు అడుగులో తెలవక వచ్చేసి మన ఐడీపీఓ భద్రాచలం వచ్చేసి దీక్ష చేస్తున్నారు. కొన్ని పరిస్థితి ఎలా ఉందంటే 170 యాక్ట్ అంటే 1 వే రూటు, ఆ రూట్కి వేరే వెళ్ళటం వీలేదు, రావడం వీలేదు. కానీ మన పరిస్థితి ఉంటే కూడా ఇక్కడ మా సోదరులు ఉన్నారు, మన ఎస్సీస్ భూస్వాముల దగ్గర ఉడిగని చేసి వాళ్ళ పక్క నుండి కనీసం చనిపోతే ఒక 3 అడుగులు భూమి లేని పరిస్థితులు ఎలా ఉందో ఇక్కడ 170 యాక్ట్ ఉన్నా కూడా ఆదివాసులై ఉండి కూడా ఆదివాసులకు అనుగుణంగా పనిచేయవలసిన ఈ చట్టాలు, ఈ అధికారం, రాజ్యాంగ యంత్రాంగం మొత్తం కూడా మా ఆదివాసులు చాలా వ్యతిరేకంగా చేస్తుంది. వాళ్ళు తిండి లేక తిప్పలు లేక గత 32 రోజులు ఇక్కడ దీక్ష చేస్తున్నారు. కానీ ఎవరు కూడా పడుచుకునే పరిస్థితి కనపట్లేదు. దయచేసి పీఓ గారికి ఎంత దూరం అండి, బట్ గట్టి కోకెత్తి పీఓ గారికి వినపడుతుంది. ఐటీ పక్కనే కదా, వచ్చి కనీసం అడగాలి కదా. కానీ అడిగే పరిస్థితి కనపట్లేదు, వీళ్ళు మందులిచ్చే పరిస్థితి కనపట్లేదు. దయచేసి మీరు రండి, వాళ్ళు బాగా తెలుసుకోండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. వాళ్ళ భూములు పరాయీకరణ అయిపోయినాయి ఆల్రెడీగా. వాళ్ళ పొలంలో వాళ్ళు సెటిల్ చేస్తుండగా వాళ్ళ భూములు నాటరీ పట్ట ఇప్పుడు ఎలా ఇస్తారండి? 170 వచ్చేసి ఎన్నేళ్ళు అయింది, ఇప్పుడు ఎలా వాళ్ళు నాటరీ పట్టాలు ఇస్తారు? కాబట్టి దయచేసి దాన్ని పరిశీలించండి. మా ఆదివాసులకి వాళ్ళకి న్యాయం ఇవ్వండి. వాళ్ళు పోరాట పనికి వస్తే వాళ్ళు చేస్తారు. పోరాట కోపం గొడ్డలు దెబ్బట్ట అవసరం వాళ్ళు శిక్షణ గురించి ఇష్టపడతావు, దెబ్బెత్తారు, సలహా గురించి ఇష్టపడతావు. కానీ అది రాని ఉంది మీరు దయచేసి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్టపరంగా న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంక్వైరీ చేయండి, న్యాయం జరపండి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడం చాలు అని మేము మనస్ఫూర్తి కోరుతున్నాం, డిమాండ్ చేస్తాం. ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. కొట్టి పంపు గిరిజన భూములు ఇవ్వాలి, గిరిజన భూములు, గిరిజన భూములు రావాలి, రావాలి. ఐటీ పీఓ గారు, ఐటీ పీఓ గారు.
అమరావతి రాజధాని ఉద్యమం ఉప్పెనల్లే ఏడాదిగా ఎగిసి పడుతోంది. పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవలేదు. అక్రమ కేసులు బనాయించినా జైళ్లలో పెట్టినా కుంగిపోలేదు. చివరకు కరోనా కాలంలోనూ కాళ్లు ఇంట్లో పెట్టుకోలేదు. పోటీ ఉద్యమాల కవ్వింపులపై రెచ్చిపోలేదు. అమరావతి ఏకైక రాజధాని అనే ఏకైక నినాదమే శాంతియుత మంత్రంగా ఈ సంవత్సరమంతా పఠిస్తూనే ఉన్నారు. అమరావతి రైతులు సమరశంఖం పూరిస్తున్నారు. జై అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రైతులు, మహిళలతో పాటు అనేక మంది తరలి వస్తున్నారు. 3 రాజధానులు కాదు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రాజధాని ప్రాంతాన్ని పోలీసులతో అష్టదిగ్బంధనం చేశారు. మీ బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా, వెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా సరే. మీకున్న అభ్యంతరం ఏంటి? మేము ఒకటే స్మూత్ గా అయిపోయిన విషయాన్ని, స్మూత్ గా చాలా చాలా స్మూత్ గా జరిగిపోయిన విషయాన్ని రప్చర్ చేసి మీరు పెద్ద చేసుకోవాలంటే అది మీ ఇష్టం. అది ప్రోగ్రామ్ వచ్చింది సార్, దీనికన్నా ముందు ఒక ప్రోగ్రామ్ సార్. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిపిఎం నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల పార్టీలతో పాటు టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. వికలాంగుల సంఘం కార్యకర్తలకు కూడా, వికలాంగుల సంఘం నాయకులకు ఈ కార్యక్రమంలో అనేక విషయాలు ఇప్పటికే పెద్దలు ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏమి చేయలేదు. ఇక మేమొస్తే మొత్తం ఈ దేశాన్ని మార్చి పడేస్తాం, ఒక వెలుగు వెలుగుతుంది. ఇక నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీగా మొత్తం దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తామని చెప్పి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విధానాలంతా కూడా కార్పొరేట్లకు ఒత్తాసు పలుకుతున్నాడు. ఈ రోజు భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారు చెప్పిన అధికారంలోకి వస్తే సంవత్సరానికి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఏమైంది? నీవు 7 సంవత్సరాలు వచ్చిన అధికారంలో ఉన్నావో ఒక్క 7 సంవత్సరాల్లో కూడా ఒక్క ఉద్యోగం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నీవు చెప్పేటప్పుడు మాత్రమే ఈ రోజు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, రైతాంగ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ రోజు అంతా కూడా దేశమంతా సర్వనాశనం అవుతుంది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు 7 సంవత్సరాలు కావస్తున్నా ఏ ఉద్యోగం ఇవ్వలేదు. రైతాంగానికి సమస్య పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేస్తే భారతదేశానికి ఒక వన్న తెచ్చే రైల్వేస్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, ఇతరత్ర భారతదేశ పునాదులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ అన్నీ అయిపోయినాయి. కాబట్టి వేరే ఇంకేం లేకుండా ఈ దేశంలో అత్యధిక శాతం ప్రజలు రైతులే. కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఆదానికో అమ్మానికో అమ్మిపడేస్తే ఇక దేశంలో ఏం మిగలదు, వేరే మాట ఉండదన్నటువంటి విషయాన్ని గ్రహించి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, బక్క చిక్కిన రైతును పట్టుకొని ఈరోజు ఇన్ని రకాల ఈ మీడియా మాధ్యమాల్లో చేస్తున్నటువంటి తిక్క చేష్టలను చూస్తే చాలా బాధ కలుగుతుంది మనసుకి. నేను ఒకటి కోరుతా ఉన్నా, ఈ అయితే పిచ్చి విషయాలన్నీ కూడా టైప్ చేసి వాట్సాప్లో దీనిలో పెడతారు. సోదరులారా, మీరు ఒక్కసారి మనసు మీద చేసుకొని మీరు పెడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ నాన్న కూడా ఒక రైతే, మీ తాత కూడా ఒక రైతే, నీవు కూడా రైతు.
మనం ఇంకా పెద్ద ఎత్తున ఇంకా అధిక సంఖ్యలో రైతులందరూ రావాలి. రైతులంతా వచ్చి దీక్షకు మద్దతు తెలిపి వాళ్ళ పోరాటానికి సంఘీభావం జరపాలి. ముఖ్యంగా ఒక మత గురువు కూడా ఈ రైతు బాధ చూడలేక ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గిట్టుబాటు రాలేదు. ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత మోసపడి రాజకీయ రంగారెడ్డి జిల్లా కొందుర్గులో రోడ్డుపై బైఠాయించి అన్నదాతలు ఆందోళన చేపట్టారు. మొక్కజొన్నతో పాటు వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం రైతు పండించిన పువ్వు తింటున్నాము. కనీసం మాకు కృతజ్ఞత ఉండాలి. అవును సార్, అగ్రికల్చర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఈ నెల 21న జరిగే ధర్నాకు రైతులందరూ తరలిరావాలని కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజీద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గణరత్ సుజాత కోరారు. జైనద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 2 సంవత్సరాలుగా ఫసల్ బీమా ప్రీమియం వాటా చెల్లించకుండా రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆ పథకానికి వినలేని అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా తమ వాటా కడితే కేంద్ర ప్రభుత్వం వాటా కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా కడుతుంది. వాతావరణం అనుకూలించినప్పుడు, వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు రైతు నష్టపోతే మనకు బీమా వస్తుందన్న ఉద్దేశంతో మరి ఒక జీవోని కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆ జీవోని పక్కన పెట్టి రైతులు తమ వంతు వాటాగా ఏదైతే చెల్లించిండ్రో దానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు చెల్లించకపోతే జైనత్ మండల్ హెడ్ క్వార్టర్లో ఆదిలాబాద్ ఏఐసిసి మెంబర్ గణరత్ సుజాత మేడం, మండల్ ప్రెసిడెంట్ కల్చర్ రెడ్డి సాబ్, మార్కెట్ ఎక్స్ చైర్మన్ నర్సింగ్ రావు సాబ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ రెడ్డి సాబ్, మరి అశోక్ రెడ్డి సాబ్, మరి సుదర్శన్ రెడ్డి సాబ్, నర్సింగ్ అన్న, నాగేష్ ఎక్స్ కౌన్సిలర్. పోయిన జూన్ మాసంలో సెక్రటరీ ఆఫీస్ పోయి వచ్చినాం, ఇన్సూరెన్స్ ఆఫీస్ పోయి వచ్చినాం. ఈ రాష్ట్ర గవర్నమెంట్ వేసేదాకా మీకు రావు, పోయిన 3 నెలల్లో మర్ర పోయినాం. అచ్చుడు వస్తాయి కానీ రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఏంది రాదు అని ఖచ్చితంగా చెప్పిండ్రు. మీరు గడబడి అయింది కూడా రాదు, మీ రైతులు ఒక్కటి కానీ కూడా ఇది ఇంత రాదు చెప్పిండే. 18, 19 2 ఇన్సూరెన్సులు శనగలై, పత్తి,
సోయేది కట్టిన రైతులంతా మేము ఒక 3 బండ్లు తీసుకొని పోయి వచ్చినాం. ఇక వచ్చే 21వ తారీఖు నాడు సీతక్క ఎమ్మెల్యే గారు వస్తా అంటున్నారు, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ వస్తా అంటున్నారు. నా పేరు రాజన్న, జైనత్ మండల్ విలేజ్. దాదాపు ఒక 1000 మంది అయితే రైతులు జైనత్ తరఫున ఫసల్ బీమా కట్టినాం. ఫసల్ బీమా కట్టిన తర్వాత 17, 18, 19 కట్టినాం. ఇప్పటిదాకా మేము అగ్రికల్చర్ కమిషనర్ దగ్గరికి పోయినాం, అక్కడ ఆఫీసుకు. పోచంపల్లి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జెడ్పీ నిధుల నుండి నిర్మించబడిన నూతన కళా వేదికను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ తమ జిల్లాకు కోట్లాది రూపాయలు మంజూరు చేసిన మనసున్న మారాజు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, జెడ్పీటీసీ శ్రీమతి కోట పుష్పలత మల్లారెడ్డి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బత్తుల మాధవి శ్రీశైలం తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు, సమర శంఖం పూరిస్తున్న రాజధాని రైతులు. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల దీక్ష, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్. వనపర్తి జిల్లా అమరచింతలో సిపిఎం నేతల నిరాహార దీక్షలు, 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో అన్నదాతల ధర్నా, వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. శ్రీకృష్ణ ఫార్మా కంపెనీ పట్ల అన్నదాతల ఆందోళన, ఫ్యాక్టరీని తరలించాలంటూ ప్రభుత్వానికి మొర. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.